జేఎంఆర్ ప్రేక్షక మహాశయులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు అప్పారావు బోని. ఈరోజు మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, నిన్న చాలా హాట్‌గా ఒక టాపిక్ వచ్చింది. ఎలక్ట్రల్ బాండ్స్ అని. అటుపక్క కేజ్రీవాల్ గారు అరెస్ట్ అవ్వడం, ఇటుపక్క ఆహ్, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరెవరికి ఇచ్చారో ఆ డేటా కూడా బయటికి రావడం జరిగింది. ఈ రెండిట్లు సమన్వయపరుస్తూ అసలు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏమిటి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కిడ్ ప్రోకో. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్విడ్ ప్రోకో చేశారని వీళ్ళందరూ కోర్టులోకి వెళ్ళారు. మన పచ్చ బ్యాచ్ అంతాను. దానికి ఎర్రమనాయుడు గారు వీళ్ళంతా ఇంప్లీడ్ అయ్యారు. శ శ శంకర్రావు గారు కేసు వేస్తే దానికి ఇంప్లీడ్‌గా ఎర్రనాయుడు గారు అయ్యారు. క్విడ్ ప్రోకో జరిగిందనేసి దానికి మన మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు దానికి పెద్ద సంచలనం రేపారు. అంతవరకు ఆయన ఎవరో తెలీదు. అలాంటిది ఆ కేసుతో ఆయన బయటకొచ్చారు. సో, క్విడ్ ప్రోకో జరిగిపోయిందనేసి ఊరికే గగ్గోలు పెట్టారు. ఇప్పుడు జరిగిందేంటి? కాంగ్రెస్ పార్టీకి 30,00,00,000 డబ్బు మన సీఎం రమేష్ గారు ఏ విధంగా ఇచ్చారు? సో, ప్రతి పార్టీకి నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలకి ఈ ఆహ్, ఇండస్ట్రియలిస్ట్స్ అందరూ కలిపి ఈ డబ్బులు విచ్చలవిడిగా ఆహ్, ఆహ్, డొనేషన్స్ కింద ఇచ్చారు. ఎందుకిస్తారు? వాళ్ళకి ఏదో ఒక ఉపకారం పొందితే అందులో కొంత 10%, 15%, 20% కమిషన్ రూపంలో ఆ పార్టీలకి ఇస్తున్నారు. ఆ రూపేణా ఇచ్చేదే క్విడ్ ప్రోకో. అది కూడా దిట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ది క్విడ్ ప్రోకో. మ తాజా ఉదాహరణ తీసుకుంటే మన రాష్ట్రంలో ఆహ్, స మన ఎవరైనా సీఎం రమేష్ గారు. వాళ్ళ ఫాదరు కడప జిల్లాలో ఒక సారా కాంట్రాక్టులు చేసుకొని ఈయన ఇంటర్మీడియట్ వరకు చదివిన వ్యక్తి ఈరోజు ఒక పెద్ద ఆహ్, ఢిల్లీలో పవర్ బ్రోకర్ కింద తయారైపోయారు. ఒక ఏమీ లేకుండా చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈయన పెద్ద పెద్ద కాంట్రాక్టులకు వెళ్ళిపోయి అందులో రిత్విక్ ప్రాజెక్ట్ అనే ఒక సంస్థను స్థాపించి వాళ్ళ అబ్బాయి పేరుని ఆ సంస్థ ద్వారా కాంట్రాక్టులు చేజిక్కించుకొని 80 కోట్లతో అయిపోయిన కాంట్రాక్ట్‌ని రూ. 230 కోట్ల కాంట్రాక్ట్‌కి పెంచేసి ఆ మిగతా డబ్బంతా వీళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని అలాగే నాట్ ఓన్లీ 80 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు, 1100 కోట్లు ఇలాగ ఈ కాంట్రాక్ట్‌లన్నిని రేట్లు పెంచేసి చంద్రబాబు గారి హయాంలో రేట్లు పెంచేసి మెగా ప్రాజెక్టుల కింద రేట్లు పెంచేసి తక్కువ డబ్బుతో చేసి ఈ డబ్బులన్నిటిని ఈ క ఈ క్విడ్ ప్రోకో రూపేణా ఎలక్ట్రికల్ బాండ్స్ కొనేసి పార్టీలకి ఇవ్వడం ఈయనకి ఒక అలవాటు. ఈయన బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది మీ అందరికి తెలుసా ఈయన్ని? మధ్యప్రదేశ్ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. నాసి రకం పనులు చేస్తున్నాడనేసి ఈ సీఎం రమేష్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మన ఆంధ్రలో అన్ని ప్రాజెక్టులు ఆయనకి కట్టబెట్టారు. మన చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్ని ప్రాజెక్టులు ఆయనకే కట్టబెట్టి ఆ తాలూకా డబ్బులు ఈయన బినామీదారుగా ఉంచుకొని చేశాడు. మొన్నటికి మొన్న కర్ణాటక ఎన్నికల్లో 30,00,00,000 అక్షరాల 30,00,00,000 రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్‌కి ఇచ్చాడు ఈయన. ఎందుకిచ్చాడు? బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ గవర్నమెంట్‌కి 30,00,00,000 ఇచ్చాడు. అంటే ఇదంతా ఎంత నాటకం, ఎంత ముందు చూపో ఈ 420 చంద్రబాబు నాయుడు గారికి ఎంత ముందు చూపో ఒకసారి మీరందరూ ఆలోచించండి. బీజేపీలో చేర్పించాడు. 2019లో ఓడిపోయిన వెంటనే. ఇక్కడేమో కాంగ్రెస్ గవర్నమెంట్‌కి బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కర్ణాటకలో 30,00,00,000 క్యాష్ ఇచ్చాడు. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చాడు. ఎందుకిచ్చాడండి? కాంగ్రెస్ గవర్నమెంట్‌ని అక్కడ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి. అదేవిధంగా ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్‌లోకి రావడానికి కారణం ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు గారు విజను. కాంగ్రెస్‌తో అంటకాగుతూ కాంగ్రెస్‌తో పగలేమో బీజేపీతో ఉంటాడు సీఎం రమేష్. రాత్రులేమో కాంగ్రెస్‌తో అంటకాగుతాడు. చంద్రబాబు నాయుడు గారు అంతే. ఇక్కడ బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడాడు. 3 రోజులు ఢిల్లీ నడివీధిలో మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్‌తో ఈయనేమో షర్మిలానేమో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా షర్మిల గారిని కాంగ్రెస్‌లో చేర్పించి ఆవిడని హుటాహుటిన చార్టర్డ్ ఫ్లైట్‌లో సీఎం రమేష్ గారు ఒక చార్టర్డ్ ఫ్లైట్ కొన్నారు. ఆ చార్టర్డ్ ఫ్లైట్‌లో షర్మిల గారిని తీసుకెళ్ళి అక్కడ కాంగ్రెస్‌లో చేర్పించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆవిడని కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ చేసి జగన్ మీదకు వదలడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎత్తుగడ. ఇలాంటి పవర్ బ్రోకర్లని పెంచి పోషించింది ఎవరండి?
చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ఇలాంటి కాంట్రాక్టులు పెంచి పోసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. పనులు లేకుండా పనులు చేసినట్టు చూపించి కాంట్రాక్టుల బిల్లులు చెల్లించి ఆ డబ్బుల్ని గంపగుత్తంగా ఈయన అవినీతి ఖాతాలో జమ చేసుకుంది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఓటేయమని అడుగుతుంటే ఏ విధంగా ఉంటుంది చెప్పండి? ఆ షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీసుకొచ్చి ఇదంతా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈ పవర్ బ్రోకరు మన సీఎం రమేష్ పవర్ బ్రోకరు ఢిల్లీలో లాబింగ్ నడిపి బీజేపీతో ఒక పక్క అంటగాగుతూ ఒక పక్క కాంగ్రెస్తో కూడా చేస్తున్నారంటే వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళో చూడండి ఒకసారి. ఒక పక్క కోర్టులో కేసులు మాఫీ కోసం లేకపోతే కేసులు రాజీ కోసం బీజేపీతో అంటగాగడం ఒక పక్క, ఇంకో పక్క కాపుల ఓట్ల కోసం జనసేనతో పొత్తు. ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఎత్తుగడ. ఇలాంటి వల్ల మనకి అవసరం ఒక నిలకడలేని రాజకీయ నాయకుల మనకు అవసరం. ఎంతసేపు అధికారం 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 అనే వ్యక్తులు మనకు అవసరమా? ఈనాడు ఆంధ్రదేశంలో 98 మంది 95% ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటుంటే వీళ్ళందరూ వచ్చి ఒక మూకుమ్మడిగా ఒక రాక్షస గుంపులాగా వచ్చి ఇతని మీద దాడి చేయడం ఎంతవరకు సబు? ఇలాంటి పవర్ బ్రోకర్ని అడ్డు పెట్టుకొని ఇవాళ పవర్ బ్రోకర్లు అడ్డు పెట్టుకొని ఈ విధంగా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ సబు? మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇతను ఈ పవర్ బ్రోకరు అనే వ్యక్తి అస్సలు పనులు చేయకుండా కాంట్రాక్ట్ సొమ్ము ఎంత తిన్నాడో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ సొమ్ము అంతా అతనే తిన్నాడు. ఈ రిత్విక్ ప్రాజెక్ట్ కింద వంశధార ప్రాజెక్ట్ డబ్బులు తిన్నాడు, అలాగే హంద్రీ నేవార్ డబ్బులు తిన్నాడు, గాలేరు నగర్ నీవి డబ్బులు తిన్నాడు. ఇవేవి అంచనాలు పెంచేసి సింగిల్ టెండర్ మీద చంద్రబాబు నాయుడు గారు 2014-19లో సింగిల్ టెండర్ మీద దీనికి టెండర్లు ఇచ్చేసి విపరీతంగా డబ్బులు దోచేశారు. ఆయన కూడా అప్పులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అప్పులు చేశాడు. కానీ ఆయన చేసిన అప్పులన్నీ ఇలాగ కాంట్రాక్టులకు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ ప్రజలకు పెంచాడు. ఎవరు బెస్ట్? మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలకు పనికొచ్చి ఉపయోగం చేసిన మనిషి వ్యక్తే, లేదా కాంట్రాక్ట్ పేరుతో డబ్బులు దోచేసి ఆ డబ్బులు ఈయన వెనకేసుకున్న వ్యక్తి మంచోడా? ఒకసారి మీరు అందరూ ఆలోచించవలసిన కోరుతున్నాను. ఇది కాకుండా ఈ పవర్ బ్రోకరు కాంగ్రెస్కి ఒత్తాసు పలికి హిమాచల్ ప్రదేశ్లో కూడా కొంత డబ్బు ఇచ్చాడు. అలాగే ఈయన ఒక పార్టీ కదా, అన్ని జేడీఎస్కి ఇచ్చాడు డబ్బులు. ఈ ఎలక్ట్రల్ బాండ్ రాకపోతే అసలు ఎవరో తెలిసేది కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సుప్రీంకోర్టు వారు ఎంతో హోందాగా ఆ ఎలక్ట్రల్ బాండ్స్ ఎస్బీఐ వారికి మీరు చెప్తారా చెప్పరా అనే ఒక అల్టిమేట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి. ఈ బయటకు వచ్చేటప్పుడే ఈ నిజాలు తెలిసాయి, ఎవరెవరికి ఎన్ని డబ్బులు వచ్చాయి ఏమిటి ఇదంతా అనేసి. లేకుంటే ఇది మెగా ప్రాజెక్టు కొన్ని కోట్లు 400 కోట్లు ఒకేసారి కాదు, అలాగా 90 ఇచ్చారు. మెగా ప్రాజెక్ట్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఈ రిత్విక్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇచ్చారు, సిప్లా వాళ్ళు ఇచ్చారు, అన్ని కంపెనీలు డబ్బులు ఇచ్చారు. ఇదంతా క్విడ్ ప్రోకో కింద రాదా? జగన్మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెడితే అది క్విడ్ ప్రోకో అనేసి వీళ్ళందరూ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు దీనికి వీళ్ళు సమాధానం ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? దీన్ని క్విడ్ ప్రోకో అనరా? సీఎం రమేష్ మీకు డబ్బులు ఇవ్వాల్సిన కారణం ఏంటి? జనసేన పార్టీ కూడా ఆ చైతన్య కాలేజీ వాళ్ళు ఎలక్ట్రికల్ బాండ్స్ ఇచ్చారు, 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు. దీన్ని కూడా క్విడ్ ప్రోకో అంటారు. మరి ఆయన చేసింది ఏమిటి? ఆయన ఏదో కాళ్ళకు వేసుకొని అధపాతాలను తొక్కేస్తాను. ఈయన ముందు అధపాతాలకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. జన సైనికులు పిచ్చి వాళ్ళని చేసి ఏదో టెర్రరిస్టు ఎమోషనల్ పెంచి పోషించి ఆ జన సైనికులందరినీ పాపం వాళ్ళందరినీ ఒక నాయకుడు అనేవాడు, ఒక అధ్యక్ష పదవి ఉన్నవాడు ఏదైనా అందరాలు ఎక్కాలని చూస్తాడు, అంతే తప్పించి ఎవరికో ఊడుకుని చేయడం కోసం చూడు. అలాంటిది ఆయన కూడా ఈ జన సైనికులు పాపం పిచ్చి వాళ్ళని చేసి వాళ్ళకి సీట్లు లేకుండా వాళ్ళు పాపం వాళ్ళందరూ కడుదీనంగా రోడ్డు మీద పడి ఆ పోతిన మహేష్ కానీ ఆ రాయపాటి అన్ను కానీ వీళ్ళందరూ రోడ్డు మీద పడి ఏడుస్తున్నారే. వాళ్ళ తాలూకా బాధలు మీకు తెలియవా? ఈ విధంగా మన సీఎం రమేష్ గారు ఎంతో ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇస్తూ బీజేపీతో అంటగాగుతూ ఈ విధంగా చేయడం చాలా శోచనీయం, అవమానకరమైన ఇది. దీనికందరికీ సూత్రధారి మన చంద్రబాబు గారు. ఆయన విజన్ అంటారు కదా, ఇదే విజన్. షర్మిలకి ఇప్పుడు 30 కోట్లు కూడా ఇచ్చి ఆ షర్మిల ఏమో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం కారణం ఇదే.
ఆవిడ పీసీసీ ప్రెసిడెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వదలడం కారణం ఇదే. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తుంది. వన్ బై వన్, వన్ బై వన్ ఆఖరస్త్రాలన్నీ ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు బయటికి తీస్తున్నారు. ఎన్ని ఆఖరస్త్రాలు తీసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞానవంతులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞానవంతులు. వాళ్ళు వివేకంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. సరైన సరైన రీతిలో తగిన బుద్ధి చెప్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.